హైదరాబాద్ వాసులు బుల్లెట్ రైలు ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు. దేశంలోని ప్రధాన నగరాలను బుల్లెట్ రైలుతో అనుసంధానించే భారీ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్ ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర హై స్పీడ్ కారిడార్ నిర్మించాలని రైల్వే నిర్ణయించింది. ఈ కారిడార్ను బెంగళూరు వరకు విస్తరించాలని భావిస్తోంది. దీంతో పాటు మైసూర్, చెన్నై మధ్య నిర్మించతలపెట్టిన హై స్పీడ్ రైల్ కారిడార్ను కూడా హైదరాబాద్ వరకు విస్తరించాలని యోచిస్తోంది. అదే జరిగితే హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరుకు మధ్య ప్రయాణ దూరం గంటలోకి తగ్గిపోతుంది. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్ మధ్య జపాన్ సంస్థ సాంకేతికత, ఆర్థిక సహాయంతో హై స్పీడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో జపాన్ తయారీ బుల్లెట్ రైల్ నడవనుంది. ఆ తరువాతి దశలో మరిన్ని హై స్పీడ్ కారిడార్లు నిర్మించనున్నారు. వాటిలో హైదరాబాద్ ముంబై, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై మార్గాలు కూడా ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లను ఎలివేటెడ్ భూగర్భ మార్గాలలో నిర్మిస్తున్నారు. హైదరాబాద్ బెంగళూరు మధ్య దూరం 618 కిలోమీటర్లు. సాధారణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు 11 గంటలు, వందే భారత్లో 8:30 గంటల సమయం పడుతుంది. అదే బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం 2 గంటల్లోనే బెంగళూరు చేరుకునే అవకాశం లభిస్తుంది. అలాగే హైదరాబాద్ చెన్నై మధ్య దూరం 757 కిలోమీటర్లు కాగా, సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లలో అయితే 15 గంటల సమయం పడుతుంది. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఈ సమయం 2:30 గంటలకు తగ్గిపోతుంది. అయితే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు 10 నుంచి 13 సంవత్సరాలు పడుతుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.